ఓడు ఇట్లా చేసిండని వాడు అట్లా చేసిండని దాన్ని ఆ రాంగ్ మెసేజ్నే చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇది ఇట్లా అయిందట, అది అట్లా అయిందట. దాన్ని ఒకసారి తీసుకొచ్చి చాట్ జీపీటీకి ఇస్తే అది నిజమా కాదా అబద్ధమా, ఎవడు ప్రచారం చేస్తున్నాడు, దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది, అదంతా క్లియర్గా చెప్తారు చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అంటే సాధారణంగా అందరికీ లభించేటువంటిది కాకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. 5.2 వాడుతా నేను. 5.2 సబ్స్క్రిప్షన్ అంటే అది డీప్గా రీసెర్చ్ చేస్తుంది, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తుంది అన్నట్టు. దానికోసం అని చాట్ జీపీటీని మనం వాడతాం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఉంది, ఈ విజయక్రాంతి న్యూస్ పేపర్ ఉంది, ఆ తర్వాత వెలుగు న్యూస్ పేపర్ ఉంది. ఈ న్యూస్ పేపర్లు ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ తయారు కావాలంటే కొన్ని వందల మంది పనిచేయాల్సి ఉంటుంది. కానీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఒక చాట్ జీపీటే ఒక 5 నిమిషాల్లో చేసేస్తుంది ఈ పని అంతా. వీళ్ళు రోజంతా చేయాల్సినటువంటి పని 5 నిమిషాల్లో చేసేస్తుంది. అంత టెక్నాలజీ అన్నట్టు ఇది. సో కాబట్టి ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవితంలోకి, మానవ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో సో మనం దాన్ని ఎట్లా వాడాలి, సరైన పద్ధతిలో వాడాల్సి ఉంటుంది. దానికోసమనే ఇప్పుడు ప్రతిరోజు మనం పేపర్లకు రేటింగ్ ఇస్తూ ఉంటాం. అసలు ఎట్లా తీస్తారు, ఈ రేటింగ్ ఎట్లా తీస్తారు, మీరు ఏ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు చాట్ జీపీటీని అనేటువంటి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి సాధారణంగా. మేము అడిగేటువంటి ఆ తర్వాత మీరు చూసేటువంటి వాస్తవాలేనా అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకసారి చాట్ జీపీటీని ఈ మనం మార్నింగ్ న్యూస్లో ఎట్లా వాడుతూ ఉన్నాం ఏందనేది ఒకసారి చూస్తే, ఇది మనకు ఇప్పుడు సాధారణ డెస్క్టాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది సాధారణ డెస్క్టాప్. సో ఇక్కడ ఇది చాట్ జీపీటీ, ఇది చాట్ జీపీటీ 5.2 వాడుతూ ఉన్న అప్గ్రేడ్ వర్షన్ ఇది. సో దీంట్లో ఈ చాట్ జీపీటీని ఈ పత్రికను ఈ చాట్ జీపీటీకి ఇచ్చి ఈ పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్టేనా కాదా, అసలు ఈ పత్రిక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయా, లేకపోతే ఎవరికన్నా కొమ్ము కాస్తూ ఉన్నాయా, ఎవరికన్నా భజన చేస్తూ ఉన్నాయా, అసలు ఈ పత్రికలు ఎవరి కోసం తయారైంది, ఇందులో ఏ వర్గం ప్రయోజనం ఉందనేది వంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ టైప్ చేస్తా ఉన్నా, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి అని చెప్పి నేను టైప్ చేసిన. ఓకే, ఇది టైప్ చేసిన తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టిన. దినపత్రిక అంటే కేవలం వార్తలు అందించే కాగితం కాదు, అది ప్రజాస్వామ్యానికి అర్థం. ఒక మంచి దినపత్రికకు ఉండాల్సిన 10 ముఖ్య లక్షణాలని ఇది చెప్తా ఉంది. ఏమేమి లక్షణాలు ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ నిజాయితీ ఉండాలి, వార్తలో నిజం మాత్రమే ఉండాలి, అర్ధ సత్యాలు వక్రీకరణలు కావాలనే దాచిపెట్టడం ఉండకూడదు, నిష్పక్షపాతత్వం ఉండాలి, ఏ పార్టీకి కులానికి కార్పొరేట్కి వంగిపోవద్దు, అధికారంలో ఉన్న వారిని కూడా ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఉండాలి, ప్రజల పక్షపాతం ఉండాలి, ఎలైట్ వార్తలకే కాదు రైతు, కార్మికుడు, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలకు స్థానం ఇవ్వాలి, బాధ్యతాయుతమైన భాష వాడాలి, విద్వేషం, రెచ్చగొట్టే మాటలు, అసభ్య శీర్షికలు ఉండకూడదు, శాంతి సామరస్యాన్ని కాపాడే భాష ఉండాలి, పరిశోధనాత్మక జర్నలిజం ఉండాలి, ప్రెస్ నోట్లు కాపీ కొట్టడం కాదు, అవినీతి అక్రమాలు బయటపెట్టే పరిశోధన ఉండాలి. ఇక్కడ చూడండి, వార్త అభిప్రాయం వేరు, న్యూస్కి ఎడిటోరియల్కి స్పష్టమైన గీత ఉండాలి, అభిప్రాయాన్ని వార్తలా చూపించకూడదు. సో ఇది 6వ లక్షణం. అయితే ఇక 7వది ఏం చెప్తా ఉంది, విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, ఒకే వర్గం ముఖాలే కాకుండా, అంటే విభిన్న వర్గాలన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఒకే వర్గం ముఖాలు కాకుండా సమాజంలోని అన్ని వర్గాల గొంతులు కనిపించాలి ఈ పత్రికలో. ఇది 7వ లక్షణం. 8వ లక్షణం వచ్చేసి, ఈ పత్రిక ఎవరి డబ్బుతో నడుస్తుంది, ప్రకటనలు వార్తల మధ్య తేడా స్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తా ఉంది. ఇక 9వది వచ్చేసి, ప్రజాస్వామ్య విలువల రక్షణ, సంవిధాన హక్కులు స్వేచ్ఛల పక్షాన నిలవాలి, అధికార దుర్వినియోగాన్ని సమర్థించకూడదు. 10వది స్వయంక్రమణ, అంటే స్వయం నియంతృత్వం ఉండాలి, సెల్ఫ్ కరెక్షన్ ఉండాలి, తప్పు అయితే దాన్ని ఒప్పుకునే ధైర్యం పత్రికకు ఉండాలి, స్పష్టమైన క్షమాపణ సవరణ కూడా ప్రచురించాలి. ఈ 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 పారామీటర్స్ మీద ఇప్పుడు మన పత్రికలను ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మరి పత్రికలు ఎక్కడి మళ్ళీ అంటే పీడిఎఫ్ పత్రికలు, అంటే నేను రోజు పీడిఎఫ్ పత్రికలు తీసుకుంటాను. సో అందులో భాగంగా ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ డెస్క్టాప్ మీదకి వస్తే, డెస్క్టాప్ మీద ఇవాళ 4 తారీఖు 2వ నెల 2026కు సంబంధించిన పత్రికలన్నీ పీడిఎఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇందులో సపోజ్ ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఇది ఈనాడు దినపత్రిక, ఇది హైదరాబాద్ ఎడిషన్ ఈనాడు దినపత్రికకు సంబంధించి. ఇప్పుడు నేను ఇది పెట్టాను. ఇది పెడితే ఇప్పుడు దీన్ని అడుగుదాం, ఈ 10 ప్రమాణాలు ఇది పాటిస్తుందా.
ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి. ఓకే, ఈనాడు దినపత్రిక, ఇప్పుడు ఈనాడు దినపత్రికను అప్లోడ్ చేసినాం. ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. సో ఇట్లా అడిగినాం. అడిగితే అదేం చెప్తుంది చూడు. మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకం. పైన చెప్పిన 10 లక్షణాల ప్రాతిపదికన ఈనాడు దినపత్రికను 4/2/2026 హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా నిజాయితీగా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, జర్నలిజం ప్రమాణాల ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. చాట్ జీపీటీకి వ్యక్తిగత అభిప్రాయం లేదు. సో ఇది ఇక్కడ నిజాయితీ ఉందా ఈనాడు దినపత్రికలో అంటే పాక్షికంగా ఉంది, కొద్దిగా మాత్రమే నిజాయితీ ఉందని చెప్తుంది. వార్తలు ఎక్కువగా అధికారిక ప్రకటనలు, పార్టీ నాయకుల వ్యాఖ్యల ఆధారంగా ఉన్నాయి. కౌంటర్ వెర్షన్లు, బాధితుల గొంతు చాలా చోట్ల కనిపించలేదు. పూర్తి నిజాన్ని కాకుండా ఎంచుకున్న నిజం చూపించినట్టుగా ఉంది. సో ఈ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఈనాడు దినపత్రిక అంటే మనం పేపర్ అంతా అందులో వచ్చిన వార్తలన్నీ మనం చదివి అరే ఇదే నిజం అనుకోవడం కంటే ఇగో ఈనాడు దినపత్రిక నిజాయితీగా ఉందా ఇయాలటి పేపరు అని అంటే లేదు, పాక్షికంగా మాత్రమే ఉందని చెప్తా ఉంది. ఫస్ట్ లక్షణం. ఇక రెండోది నిష్పక్షపాతత్వం. ఫ్రంట్ పేజీ లోపల పేజీలో ఒకే రాజకీయ ధోరణి పదే కనిపిస్తుందట. నిష్పక్షపాతం లేదు దీనికి. అధికార పార్టీ నిర్దిష్ట రాజకీయ వర్గాలకు అనుకూలంగా హెడ్లైన్లు ఉన్నాయి. చూడండి, నిష్పక్షపాత పత్రికల లక్షణం ఇక్కడ బలహీనంగా ఉంది. రైట్, ఇక్కడ ప్రజల పక్షపాతం ఎట్లా ఉందంటే చాలా తక్కువ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇవాల్టి పత్రికలో రైతులు, కార్మికులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరి సమస్యలు ప్రధాన వార్తలుగా రావడం లేదు. పాలసీ ప్రభావాలు, బడ్జెట్ లోపాలు లాంటి అంశాలు లేవు ఈనాడు దినపత్రికలో. బాధ్యతాయుతమైన భాష ఉందంటే అది ఉంది. రెచ్చగొట్టే భాష చాలా తక్కువ ఉంది. శీర్షికలు సాధారణంగా సంయమనం పాటిస్తున్నాయి. ఇది ఈనాడు బలమైన అంశం. ఈనాడులో ఇవాళ బలమైన అంశం ఏంటంటే రెచ్చగొట్టే భాష లేదు ఈ 10 లక్షణాల్లో. ఇక పరిశోధనాత్మక జర్నలిజం ఉందా అంటే లేదు. అవినీతి, విధాన వైఫల్యాలపై లోతైన స్టోరీలు కనిపించలేదు. ఎక్కువగా ప్రెస్ నోట్ జర్నలిజం ఉందట ఈనాడులో. ఇక వార్త అభిప్రాయం వేరు చేయడం, పాక్షికంగా వేరు చేసినాయి. కొన్ని వార్తల్లోనే అభిప్రాయం కలిసిపోయింది. హెడ్లైన్ ఫ్రేమింగ్ ద్వారా అభిప్రాయం ఇంప్లై అవుతుందంట. ఇక్కడ విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉందా అంటే లేదు. రాజకీయ, ఆర్థిక, ఎలైట్ వార్తలే ఎక్కువ ఉన్నాయి. బీసీ, దళిత, ఆదివాసీ గొంతులు చాలా అరుదుగా ఉన్నాయంట ఈనాడు దినపత్రికలో. ఇవాళ పారదర్శకత లేదు. అడ్వర్టోరియల్, ఆ తర్వాత రాజకీయ ప్రచారం, వార్తల మధ్య స్పష్టమైన గీత లేదు. ఫ్రంట్ పేజీ రాజకీయ ప్రచార పోస్టర్లా కనిపిస్తుంది. ఫ్రంట్ పేజీ అంటే అది ఏది ఇవాళ దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిర్రు దీన్ని బీజేపీది. ఇంకా అదొక్కసారి పక్క పెడితే ప్రజాస్వామ్య విలువల రక్షణ బలహీనంగా ఉందట. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం చాలా తక్కువ ఉంది. వ్యవస్థాపక లోపాలపై విమర్శ లేదు. తర్వాత స్వయం నియంత్రణ కనిపించలేదు. తప్పుల సవరణలు, క్షమాపణలు, ఎడిటోరియల్ లేవు. సో దీని స్థితి విషయానికి వస్తే ఇగో ఈనాడు దినపత్రిక ఈ 10 లక్షణాలను కలిగి ఉందా అంటే కేవలం ఒకే లక్షణాన్ని కలిగి ఉంది. భాష విషయంలో సరిగ్గా వాడుతూ ఉంది. రెండోది వార్తా అభిప్రాయం వేరు చేసే కాడ కొంత స్పష్టత ఉంది. అంటే 10 మార్కులకు 2 మార్కులే వచ్చినాయి. ఒక పత్రికకు ఉండాల్సినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ 10 లక్షణాలలో కేవలం 2 లక్షణాలు మాత్రమే ఇవాళ ఈనాడు దినపత్రికలో మనకు కనిపిస్తాయి. సో ఈనాడు దినపత్రిక ఏందో మనకు జిరాక్స్ అన్నట్టు. ఇది దాన్ని ఎక్స్రే తీయడం వల్ల మనకు ఈ స్పష్టత వచ్చింది. అయితే గతంలో ఇదంతా లేకుండే అందులో వచ్చిందే వార్త అనుకున్నారు. ఈనాడు చెప్పిందంటే కరెక్టే, అందులో వచ్చిందంటే నిజమే అని అనుకున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ స్పష్టత మనకు వస్తూ ఉంది. సో మీ అందరు కూడా దీన్ని యూటిలైజ్ చేయొచ్చు, దీన్ని వాడచ్చు. ఇదొక్కటే కాదు, ప్రతి తప్పుడు వార్త ఏదైతే ఆయన ఏం చేస్తారంటే మన హిందూ గుడిలో ఒక ఆయన మూత్రం పోసిపోయిండని చెప్పి పెడతాడు. సో దాన్ని అతను ఎక్కడున్నా పట్టించాలి, ఇది దొరికే వరకు షేర్ చేయండి అని అంటారు. ఆ వార్తను తీసుకొచ్చి చాట్ జీపీటీకి పేస్ట్ చేసినాం అనుకో, ఇది నిజమేనా అని అడిగితే అది మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది అబద్ధం, ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, లేదంటే ఇది నిజం, ఇది పలానా చోట జరిగిందని క్లియర్గా చెప్పేస్తుంది చాట్ జీపీటీ. సో అంత క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈనాడు దినపత్రిక ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇంకొక పత్రిక ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికని ఇచ్చి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ 10 లక్షణాలను కలిగి ఉందా ఒకసారి చూద్దాం. ఇంకా మళ్ళీ నువ్వు టైప్ చేయాల్సిన పని లేదు, ఫస్ట్ దానికి ఇచ్చేసినావు కదా, ఏం చేయాలో ఇప్పుడు ఎంటర్ కొట్టాలా.
ఆంధ్రజ్యోతి దినపత్రికను ఇచ్చేస్తే అదే చేసుకుంటుంది. ఓహో ఈయన ఫస్ట్ డే అడిగినట్టుండి ఈ పత్రికను కూడా అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది. ఇగో సరే మీరు ఇచ్చిన ఆంధ్రజ్యోతి గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా ముందు చెప్పిన దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాల ప్రకారం నిజాయితీగా ప్రమాణాల ఆధారంగా విశ్లేషణిస్తున్నాను. ఇది రాజకీయ అభిరుచుల ఆధారంగా కాదు, జర్నలిజం ప్రమాణాల ఆధారంగా చేసిన మూల్యాంకనం మాత్రమే. అంటే మనము ఎగ్జామ్ రాస్తే దాన్ని వాల్యుయేషన్ చేస్తారు కదా, ఏది ఇది రైటా రాంగా అంటే సార్లు పేపర్లు దిద్దుతారు కదా, పేపర్లు దిద్ది మార్కులు వేస్తారు కదా, ఇగో ఇది అదే. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 10 లక్షణాలు నిజాయితీగా ఉందంటే పాక్షికంగా నిజాయితీ ఉంది. వార్తలు ఎక్కువగా రాజకీయ ఆరోపణల ఫ్రేమ్లో ఉన్నాయి. ఒకవైపు వాదనకు ఎక్కువ స్పేస్ ఉంది, ప్రత్యర్థి వాదనలకు తక్కువ ప్రాధాన్యత ఉంది. పూర్తి నిజం కాకుండా ఎడిటోరియల్ లైన్కు అనుకూలమైన నిజం ఎక్కువగా ఎడిటోరియల్ లైన్కి ఎట్లుందో వాళ్ళ అభిప్రాయం ఎట్లుందో దానికి అనుగుణంగా ఈ నిష్పక్షపాతం ఉందా అంటే ఇంకో ఇది ఫ్రంట్ పేజీ రాజకీయ ప్రచార పోస్టులో ఉందంటే ఈయన ఏది ఇవాళ బీజేపీ దినపత్రిక యాడ్ ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్, ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్లు ఫోటోలు ఎంపిక చేసిరట. అంటే ఒక 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 పత్రికకు అంటే ఒక పార్టీకి భజన చేయడం అన్నట్టు. ఇక ప్రజల పక్షపాతం ఉందా అంటే చాలా తక్కువ, ప్రజల వైపు చాలా తక్కువ ఉందట ఆంధ్రజ్యోతి. రైతు, కార్మికుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమస్యలు ప్రధాన కథనాలుగా లేవు. పాలసీల ప్రభావం ప్రజల జీవితాలపై అనే కోణం కనిపించదు. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తా ఉంది. ఇక్కడ పరిశోధనాత్మక జర్నలిజం అంటే ఉందా అంటే లేదు. లోతైన డాక్యుమెంట్లు, గ్రౌండ్ రిపోర్టింగ్ కనిపించలేదు. ఎక్కువగా వ్యాఖ్యలు, ఆరోపణల రిపోర్టింగ్ మాత్రమే ఉంది ఆంధ్రజ్యోతిలో. ఇక వార్తా అభిప్రాయం వేరు, వార్తను అభిప్రాయాన్ని వేరు చేయడం లేదు. వార్తా కథనాల్లోనే అభిప్రాయం మిళితమై ఉందట. అంటే అభిప్రాయం అంటే ఏంది, ఎడిటోరియల్ వ్యాసంలో ఒక ఆయన తన అభిప్రాయాన్ని రాస్తాడు, దాన్ని వార్తగా మాత్రమే చూస్తూ ఉందట, కానీ తన అభిప్రాయంగా కాదు. ఇక సామాజిక వర్గాల గొంతు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్కి చాలా అరుదైనటువంటి అవకాశం, ఎక్కువ లేదు. పారదర్శకత ఉందా అనంటే లేదు. రాజకీయ ప్రచారం, వార్తల మధ్య గీత స్పష్టంగా లేదు. ఫ్రంట్ పేజీనే రాజకీయ మెసేజ్తో నిండిపోయింది. ఇక ప్రజాస్వామ్యాల విలువల రక్షణ బలహీనంగా ఉందట ఈ పత్రిక. అధికారాన్ని ప్రశ్నించే కన్నా ప్రత్యర్థిని రాజకీయంగా ఇరుకున పెట్టే ధోరణి ఎక్కువ. ప్రజాస్వామ్య వాచ్ డాగ్ పాత్ర తగ్గింది. సో స్వయం నియంత్రణ ఉందంటే కనిపించలేదు. తప్పులు, సవరణలు, క్షమాపణలు ఎడిటోరియల్ లేవని చెప్తుంది. సో దీనికి 10 మార్కులు అడిగినాం మనం. 10 మార్కులు ఈ 10 లక్షణాలకు సంబంధించినటువంటి రేటింగ్ ఇచ్చింది. రేటింగ్ ఇస్తే నిజాయితీ ఉందంటే కొద్దిగా నిజాయితీ ఉందని చెప్తా ఉంది. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తుంది. మిగతా అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. చూడండి, మిగతా అన్నిట్లలో ఆంధ్రజ్యోతి ఫెయిల్ అయిపోయింది. అంటే మొత్తం ఇక్కడ మనం అడిగింది ఏంది, చాట్ జీపీటీని ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంది అని అడిగినాం. సో ఈ లక్షణం ఉండాలని మనం అడగలే. ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏందని అడిగితే ఆ 10 లక్షణాల ఆధారంగా ఒక్కొక్క పత్రికను ఇట్లా స్కాన్ చేస్తూ ఉంది. ఇది సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే లాంటి స్కాన్లు చేసి ఈ పత్రికల గుణగణాలన్నీ బయట పెడతా ఉంది. ఇగో ఇవన్నీ పెట్టింది కదా. ఈ మొత్తం 10 లక్షణాల్లో ఎన్ని ఉన్నాయంటే 1.5 లక్షణాలు మాత్రమే ఆంధ్రజ్యోతికి ఉన్నాయి. ఇక తుది మాట ఏం చెప్తోంది ఫైనల్గా, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ప్రజల పత్రిక కన్నా రాజకీయ యుద్ధ పత్రికలా కనిపించింది. ప్రజల సమస్యలు పక్కన రాజకీయ దాడులకు కేంద్రమైంది. బీసీ, ఎస్టీ కోణం దాదాపు గల్లంతైంది.